అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కృతికాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీకు చూపిస్తున్నా. చికెన్ 750 గ్రామ్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే బిర్యానీ ఆకు, పెరుగు, ఇది వచ్చేసి కసూరి మేతి, సోంపు, ఇలాచీలు 10, మిరియాలు ఒక 10 వాటితో పొడి చేసి పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చి కారం అంటే మనం కూర కారం చెప్తాం కదా, ఆ కూర కారం కాకుండా కాశ్మీరీ మిర్చి, మామూలుగా రెడ్ చిల్లీస్తో చేసిన కారపొడి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ధనియా జీలకర్ర పౌడరు, బిర్యానీ మసాలా, ధనియా జీలకర్ర పౌడరు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి చేసి పెట్టింది, సాల్ట్, లెమన్, ఇంకా ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్, అలాగే రైస్ 750 గ్రామ్స్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 30 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నా. అలాగే వాటర్ పెట్టుకున్నా రైస్ ఉడకబెట్టుకోవడానికి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్గా మనం ఈ వాటర్లో హోల్ గరం మసాలాలు వేద్దాం. ఒక 2 దాల్చిన చెక్క, 2 స్టార్ అనాస్, ఒక 4 లవంగాలు, ఒక 2 వేద్దాం ఇలాచి, ఇలా తీసి వేయండి. 2 వేద్దాం, ఎందుకంటే నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తా పొడి. ఓకే, ఒక బిర్యానీ ఆకు, ఈ పొడి చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదండి, ఇది సోంపు, కసూరి మేతి, ఒక 10 ఇలాచీలు ఎక్కువ ఉంటే బిర్యానీకి బాగుంటుంది. అలాగే మిరియాలు ఒక 10. ఇప్పుడు దీంట్లో ఎందుకు వేస్తున్నానంటే జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. కొంచెం ఒక టీ స్పూన్ ఉంటుంది. ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం, కొంచెం పుదీనా, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. దీనికి వచ్చేసి ఒక 10 స్పూన్స్ పడుతుంది. అంటే కొంచెం సాల్టీగా ఉంటే బాగుంటుంది. అలాగా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ రానిద్దాం. బాయిల్ వచ్చాక మనం రైస్ అనేది వేయిద్దాం. అందులోకి చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, దీంట్లో అటుందమ్మా ఒక బిర్యానీ ఆకు వేద్దాం. అలాగే ఇలాచీలు ఒక 2 వేద్దాం ఫ్లేవర్ కోసం. వేసాము 2 ఇలాచీ వేసాం, ఒక 2 దాల్చిన చెక్క, స్టార్ అనాస్, మర్చిపోయాను వాటర్లో స్టార్ అనాస్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఆల్రెడీ వేసాను, స్టార్ అనాస్ వేసాను, మర్చిపోయాను. 3 వేస్తున్నాను దీంట్లో స్టార్ అనాస్. అలాగే మనం మిరియాలు, ఇలాచి, కసూరి మేతి, ఇంకా సోంపు పొడి చేసి పెట్టుకున్నది మొత్తం వేద్దాం. అలాగే కారం, ఇది కూర కారం కాదండి, మామూలు కారం మనం పచ్చళ్ళలో వాడతాం కదా, అది ఒక 2 టీ స్పూన్స్ ఉంటుంది. ఇది వచ్చి ధనియాల జీలకర్ర పౌడరు, అలాగే బిర్యానీ మసాలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం.
ఇవి కొంచెం ఇవి వచ్చేసి మనం పైన వేసుకోవడానికి డెకరేషన్ పర్పస్కి ఉంచుకుందాం. ఇంకొప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది చిన్న స్పూను, ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. చాలు. ఇది వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర వేసేద్దాం. అలాగే సాల్ట్ తగినంత. ఓకే, ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసి వేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో నుంచి కొంచెం వేసుకుందాం దీన్ని, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగు కూడా యాడ్ చేసాను దీంట్లో. ఓకే, బాగా కలుపుకోవాలి పెరుగు వేసిన తర్వాత. ఓకే, మ్యాగ్నేట్ చేసి మనం కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను, ఇది జాజికాయ అంటాం కదా, నట్మెగ్ పౌడర్, అది కూడా కొంచెం పొడి చేసి వేసుకున్నాను దీంట్లోనూ, అండ్ మనం రైస్లో కూడా వేసుకున్నాను. ఓకే, రైస్ బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం దాంట్లో. ఓకే, చూసారు కదా రైస్ బాయిల్ అవుతుంది. మనం రైస్ వేసుకుందాం దాంట్లో. ఇదిగోండి రైస్ వేసేసాను. ఒక 60-70% ఉడికితే మనం స్ట్రైన్ చేసేసుకుని బాగా బిర్యానీ రైస్ గిన్నె తీసుకుని దాంట్లోకి వేసుకుని రెడీ చేసుకుందాం బిర్యానీకి. ఓకే, చూసారు కదా, ఒక 2 బాయిల్స్ రానిద్దాం. దీంట్లో లెమన్ పిండాలి. ఓకే, ఇవి కూడా దీంట్లో వేసేయండి. మనం స్ట్రైన్ చేసుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్. ఒక ఫుల్ లెమన్ పెట్టేస్తుంది. అలాగే ఈ లెమన్ కూడా మెలిగింది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇలాగా రైస్ బాయిల్ అయిన తర్వాత సెట్ చేసుకుని చూపిస్తాను మీకు. ఇదిగోండి బిర్యానీ గిన్నె, దీంట్లోనే బిర్యానీ ఏ డేక్స్లో చేస్తాను. దీంట్లో ఆయిల్ వేసాను, చూస్తారు కదా ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్. ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో వేయాలి, సెట్ చేసుకోవాలి దీంట్లో. ఓకే, ఇది 2 kgsది ఈ గిన్నె. ఓకే, దీంట్లో వేసుకుని చికెన్ చూపిస్తాను మీకు. చికెన్ యాడ్ చేసేసాం కదా, దీంట్లో ఇలా యాడ్ చేసుకొని సమానంగా పెట్టుకోవాలి. ఓకే, ఇలా కొంచెం పైన ఆయిల్ కనిపించేలాగా చేసుకోవాలి. మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇదిగోండి. ఈ కొంచెం మసాలా ఏంటంటే లాస్ట్లో చూపిస్తాను మీకు ఎందుకనేది. ఓకే, బాయ్. ఇదిగోండి రైస్ దగ్గరకు వచ్చేసింది. మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. అలాగే ఈ లెమన్స్ ఉన్నాయి కదా, అవి అనేది తీసేసుకుందాం. ఓకే, ఇవి తీసాక మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం ఇక్కడ వేసుకున్నాం కదా లెమన్, దాంట్లో నుంచి తీసేసాను. ఇప్పుడు రైస్ అన్నది చూసారా, బాస్మతి రైస్. ఇప్పుడు ఈ వాటర్ని వాష్ చేసుకుందాం, స్ట్రెయిన్ చేద్దాం. వాటర్ని స్ట్రెయిన్ చేసి దీంట్లో బిర్యానీది ఉన్నది కదా, ఈ డేక్స్లో వేసేద్దాం. చికెన్ సెట్ చేసుకున్న దాంట్లో. ఇదిగోండి వాటర్ స్ట్రెయిన్ చేసేసాను. దీంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ ఉన్నాయి. ఇది మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీ ఉన్నది కదా, దీంట్లో వేద్దాం ఒక 1/2 గ్లాస్. ఓకే, ఇప్పుడు ఈ రైస్ అన్నది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, అప్పుడు మనం బిర్యానీ అయిపోయింది. ఇదిగోండి ట్రాన్స్ఫర్ చేసాను.
ఇప్పుడు మిగతా వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఇంకో హాఫ్ గ్లాస్ చాలు. మొత్తం 1 గ్లాస్ వాటర్ పట్టినాయి దాని మీద, దీనికి ఈ బిర్యానీకి. ఇప్పుడు ఈ ఫ్రై ఆనియన్స్ ఉంచుకున్నాం కదా, అవి వేసేద్దాం లాస్ట్లో. ఓకే, ఇప్పుడు ఇది స్టవ్ మీద సెట్ చేద్దాం. ఒక 30 మినిట్స్ సిమ్లో, ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ అన్నది సిమ్లోనే ఉంచుకుని, ఇంకా మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఇంకా 20 మినిట్స్ అన్నది రెస్ట్ ఇచ్చి తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో వాటర్ వేసి ఇలాగ సిమ్లో పెట్టా. ఓకేనా, ఒక 30 మినిట్స్ వదిలేస్తాం. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ అనేది రెస్ట్ ఇద్దాం. అప్పుడు బిర్యానీ అయిపోతుంది. బిర్యానీ ఎలా రెడీ అయింది అనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు బిర్యానీ రెడీ అయింది, చూద్దామా ఎలా ఉందో. దానికంటే ముందు మనం సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, చూపించాలి కదా. సలాడ్ కూడా ఆనియన్, లెమన్, అలాగే పెరుగు, రైతా. ఓకే, బిర్యానీ చూద్దామా ఎలా ఉందో. చూడండి ఎలాగో పువ్వులా విచ్చుకుందో, అలా విచ్చుకోవాలి. ఒకసారి ఈ చుట్టూరు మనం అడ్జస్ట్ చేసుకుని ఇలాగ మొత్తం ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి గరిటెతో. ఇలాగ మొత్తం తీసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి గడ్డగా ఉండకుండా చక్క పొడుగులాడుతూ ఉంటుంది. ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఇలాగ చుట్టూరు అడ్జస్ట్ చేసుకున్నాం. కొంచెం పైన ఇలా చెప్పి అడ్జస్ట్ చేసుకుంటే మనకి అది చల్లారినా సరే గడ్డలు కట్టకుండా చక్క పొడుగులాడుతూ వస్తుంది. చూసారా, లైక్ పీస్. వీడియోస్ పెడుతున్నాను కానీ ఎలా చేసి ప్రిపేర్ చేసి చేస్తున్నానో మీకు తెలియదు కదా. ఇది ఇలాగా, ఇది నా బిర్యానీ స్పెషల్. ఇప్పుడు ప్లేటింగ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, కృతిక హోమ్ ఫుడ్స్ బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేశాను, తినాలి. లెగ్ పీస్ చూసారా, లెగ్ పీస్ చూసారా, కనపడిందా? ఇప్పుడు డెలిషియస్గా ఉందా? అయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అలాగే మా మమ్మీ చేసి పంపిస్తుంది మీకు. అందరికీ బాయ్ బాయ్.